అనంతపురం జిల్లా వాసులకు ఈరోజు ఉరవకొండ వేదికగా గ్రీన్లాండ్ హోటల్ యాజమాని సుధాకర్ గారు, ప్రొడ్యూసరు, రైటరు, లిరిక్ రైటరు, సో ఆల్రౌండర్ అనమాట. ఆయన చేతుల మీదుగా ఈరోజు 8వ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది లాంచింగ్ జరిగింది. సో సార్ యొక్క సుధాకర్ గారి రీసెంట్గా ఒక మూవీ చేశారు, వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి, అండ్ ఇంకొక మూవీ ప్లానింగ్లో కూడా ఉన్నారు. సో వాళ్ళ ఆశీస్సులు మా ఫిల్మ్ ఫెస్టివల్ మీద ఉన్నాయి అండ్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో సుధాకర్ గారు ఒక చిన్న ప్రపోజల్ కూడా పెట్టారు. సో ఎవరైతే సొంతంగా పాట రాసి ఆ వేదికలో పాడి ద బెస్ట్ అని అనిపించుకుంటారో, సో వాళ్ళకు కూడా ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది అని అన్న వెంటనే అనంతపురం ఫిల్మ్ సొసైటీ వాళ్ళు దీనిని యాక్సెప్ట్ చేయడము, చేసిన వెంటనే ఈ ఫెస్టివల్ అనేది జనవరి 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుగుతుంది. అండ్ 27వ తేదీన ఇనాగ్రల్ ఫంక్షన్ ఉంటుంది. 28వ తేదీన ఏఐ టూల్స్ ఉపయోగించి పాటలు రాయడం ఎలా, మ్యూజిక్ కంపోజిషన్ చేయడం ఎలా, వాటిని సెలబ్రిటీల చేత డ్యాన్స్ చేయించడం ఎలా అన్న విషయాల మీద ఒక 1 డే ట్రైనింగ్ ఉంటుంది. 28, 29వ తేదీల్లో వాళ్లకు, 29, 30వ తేదీల్లో వాళ్లకు మాకు వచ్చిన ఫిల్మ్స్ అన్నిటిని స్క్రీన్ చేయడం జరుగుతుంది. 31వ తేదీని అవార్డు ఫంక్షన్లో వాళ్ళకు గాను ఒక ప్రత్యేక అవార్డు అనేది ఇస్తే బాగుంటుంది అనడము. అండ్ ఆ అవార్డు ఇవ్వడానికి అనంతపురం ఫిల్మ్ సొసైటీ రెడీగా ఉంది సార్. మీ మాటని మేము గౌరవిస్తున్నాం అండ్ ఈ అవార్డు అనేది ఈసారి ఖచ్చితంగా పెడుతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు రెడీ అవ్వండి, పాటలు రాయండి, వేదికని ఉపయోగించుకొని మీ పాటల్ని పాడండి అండ్ బెస్ట్ లిరిక్ రైటర్ అవార్డు అనేది కూడా కొట్టేయండి. ఈరోజు మన అనంత ఫిల్మ్ సొసైటీ స్థాపించిన మన రషీద్ సారు ఉరవకొండకి రావడము, అందులో 8వ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోస్టర్ని మా చేత రిలీజ్ చేయడము నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. కాబట్టి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. సో ఈయన ఎంతో మందిని కళాకారులను కావచ్చు, లేదంటే లిరిక్స్ రైటర్స్ కావచ్చు, లేదంటే డైరెక్టర్లను కావచ్చు, ప్రతి ఒక్కరిని ఇంతగా ఎంకరేజ్ చేసే మనిషి ఒక మనిషి ఒక పని చేయగలడు. కానీ 100 పనులు చేస్తూ తన ఎక్కడుండే వ్యక్తి అందరినీ తన వ్యక్తులంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు. అలాంటి ఓర్పు, సహనము దేవుడు కొంతమందికి ఇచ్చిట్టారు. అలాంటి వ్యక్తి, మొదటి వ్యక్తి ఈయన ఇక్కడి వరకు రావడము, ఈ పోస్టర్ మా చేత రిలీజ్ చేయించడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇదే లాస్ట్ ఇయర్ 7వ అనంత ఫిల్మ్ ఫెస్టివల్లో ఏఎస్ఆర్ షార్ట్ ఫిల్మ్ మాకు అవార్డు రావడం జరిగింది. ఖచ్చితంగా 8వ అనంత ఫెస్ట్ ఫిల్మ్ వల్ల కూడా మేము ఇంకో అవార్డు కూడా సాధించాలని గట్టిగా ప్రయత్నిస్తాము. ఇంతవరకు ఇక్కడికి వచ్చిన మా రషీద్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు 21 అవార్డులని అనౌన్స్ చేశాము. ఇకపై మీరు చెప్పిన ఆ సాంగ్ కేటగిరీ అనేది కూడా పెడుతున్నాము. సో ఇప్పుడు 22 అవార్డులు అన్నవి 31వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ నెల జనవరి 27 నుంచి 31వ తారీఖు జరిగే ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మీ వంతు కృషిగా ప్రతి ఒక్కరు మీ షార్ట్ ఫిల్మ్స్ అయితేనే మీ ఏదైనా కానీ బిఫోర్ 20 తారీఖు లోపల సార్ గారు ప్రజెంట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.